హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు వంటశాల. నేను మీ విజయాని. అందరికీ నమస్తే. ఈరోజు నేను మీకు ప్రసాదానికి సంబంధించి సిరన్నం ఎలా వండాలో చేసి చూపించబోతున్నాను. అయితే ఈ సిరన్నాన్ని చాలామందికి ఆల్రెడీ వచ్చండి. కాకపోతే కొన్నిసార్లు ఏం జరుగుద్దంటే బెల్లం వేస్తే ఇరిగిపోవడము, లేకపోతే గట్టిగా అయిపోవడము, లేకపోతే బాగా పలచగా ఉండడం తక్కువ అనుకోండి, గట్టిగా అయిపోవడం, లేకపోతే అంత సిరన్నం టేస్ట్ రాకపోవడం ఇలా జరుగుతూ ఉంటుంది కదా. మరి పూజలవి చేసుకుంటున్నప్పుడు మనం చాలా శ్రద్ధగా జాగ్రత్తగా చేయాలి. మనం ప్రసాదాలు దేవుడు నాకు ఇన్ని ప్రసాదాలు చేసి పెట్టమని అడగరండి. కానీ చేసింది ఒక్కటైనా సరే చాలా జాగ్రత్తగా నీట్గా చక్కగా చేయాలి. రుచి కూడా బాగుండాలి. మరి అలా బాగుండాలంటే ఒక్క సిరన్నమైనా సరే సింపుల్గా చేసుకునేదైనా కొన్ని టిప్స్ ఉంటాయండి. అవి పాటిస్తేనే కరెక్ట్గా వస్తుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. మరి ఇప్పుడు సిరన్నం ఎలా వండాలో చూపిస్తాను చూడండి. ఇదిగోండి, ఒక చిన్న బుల్లి గ్లాసుడంతా రైస్ తీసుకుంటున్నాను. ఇక్కడ మనకి సిరన్నానికి ఎప్పుడు మనం ఎంత కొంచెం తీసుకున్నా చాలా ఎక్కువ వద్దనమాట. అంటే ఇప్పుడు నేను ఈ చిన్ని గ్లాసుడు తీసుకున్నాను కదా, మనకి అయితే ఇది ఒక ఆరుగురు వరకు వస్తుందండి ప్రసాదంగా అయితేని. ఇలా చూడండి, ఎక్కువ క్వాంటిటీలో అవుతుంది, అందుకే ఒక చిన్న గ్లాసుడు తీసుకున్నాను. ఇవి కడిగేసుకుని పక్కన పెట్టుకుంటాను ఫస్ట్. ఇదిగోండి, ఇక్కడ సగ్గుబియ్యం తీసుకున్నానండి, ఒక హాఫ్ గ్లాసు. మీకు ఎక్కువ సగ్గుబియ్యం వద్దు అని అంటే 2-3 స్పూన్లు అయినా వేసుకోవచ్చు అనమాట. ఒక గ్లాసు రైస్ తీసుకుంటే అందులో హాఫ్ సగ్గుబియ్యం తీసుకున్నాను. ఇవి కూడా కడిగేసి వాటర్ పోసి నానబెడతాను. మనకి పాలు మరిగే లోపల సగ్గుబియ్యం నానిందనుకోండి, కొంచెం తొందరగా ఉడికిపోతుంది అనమాట. ఇదిగోండి, పాలు పోసుకోండి, చిక్కటి పాలు. ఇదిగోండి, ఒక 6 గ్లాసులు పాలు పోసుకుంటున్నాను. ఒక గ్లాసు బియ్యానికి 6 గ్లాసులు పాలు. 3 4 అండి. కానీ నేను ఎప్పుడు మా అమ్మ అయితే 6 గ్లాసులే పోస్తుంది, నేను ఒక గ్లాసు ఎగస్ట్రా పోస్తాను అనమాట. 7 గ్లాసులు పాలు పోస్తాను. 7 గ్లాసులు పాలు, 3 గ్లాసులు వాటర్ పోస్తాను నేను. 2 3 ఇలా మొత్తం 10 గ్లాసులు అనమాట, పాలు నీళ్లు కలిపి. ఇదిగోండి, పాలు అయితే మరగాలండి. ఇలా బాగా మరుగుతున్నప్పుడు మనం బియ్యం వేసుకోవాలి. మన పాలు అయితే మరిగిపోతున్నాయి, రైస్ వేసేసుకుందాం రండి. ఇలా చూడండి, పాలు బాగా మరుగుతున్నప్పుడు కడిగిన రైస్ వేసుకోవచ్చు. కొంతమంది బియ్యం వేసేటప్పుడు కడగకుండా కూడా వేస్తారు, కానీ ఇప్పుడున్న మందులు అవి కొడుతున్నారు కదండి, అందుకని అసలు రైస్లో కొన్ని పౌడర్లు అవి కలుపుతూ ఉంటారు, అందుకని కడిగి వేసుకోవాలి. కానీ ఇప్పుడు నేను తీసుకొచ్చిన బియ్యం అయితే 2 సంవత్సరాల నుంచి ఆర్గానిక్ బియ్యమే వాడుతున్నామండి. నేను కర్ణాటక నుంచే తెప్పించుకుంటాను, అయినా కానీ కడిగి వేసుకుంటాను రైస్ అయితే. ఓకే, ఇలా వేసేసుకుని తర్వాత సగ్గుబియ్యం కూడా నానబెట్టుకున్నాం కదా, అవి కూడా వేసేసుకుందాం. ఇదిగోండి, సగ్గుబియ్యం కూడా వేసేస్తాను. ఇలాగా ఒకసారి వేసుకున్నాక కలుపుకోండి, మధ్యలో కలుపుకుంటూ ఉండండి. ఇందులో ఇప్పుడు సిరన్నం వండడంలో మీరు చేసే గొప్ప ఏముంది అని అనుకోవచ్చండి. అందరూ ఆల్మోస్ట్ ఒకలాగే చేస్తారు, కానీ చిన్న చిన్న టిప్స్ మాత్రమే పాటించాలి. ఎందుకనంటే ఇప్పుడు మనం రైస్ వండామనుకోండి, ఇదే క్వాంటిటీలో రైస్ ఉడికిపోతుంది, వాటర్ అంతా ఉంచేస్తాం. వాటర్ క్వాంటిటీ అంత ఎక్కువగా తగ్గదండి, హైలో పెట్టి ఉడికిస్తాం మనం. వాటర్ మరుగుతూ ఉంటుంది, ఆ రైస్ దాంతోపాటు ఉడికిపోద్ది. ఇప్పుడు ఇదే పదార్థాన్ని మనం హైలో పెడితే మనకి పాలన్నీ మరిగిపోతే దగ్గరగా అయిపోతాయి, రైస్ మాత్రం ఉడకదు. అలాంటప్పుడు ఏంటంటే సిమ్లో కానీ లేదంటే మీడియంలో కానీ పెట్టుకుని ఇది ఉడుకుతూ ఉంటుంది. మనం ఇంకొక రకం 2 రకాల ప్రసాదాలు పక్కన రెడీ అయిపోతాయి కూడా. ఇది ఉడికేసరికి హైలో పెట్టామో పాలు దగ్గరగా అయిపోతాయి, పాలన్నీ అయిపోతూ ఉంటాయి, రైస్ మాత్రం ఉడకదు. మీరు చాలాసార్లు గమనించారా ఒకసారి? మీడియం నుంచి సిమ్లోకి మార్చుకోవాలి, హైలో అస్సలు పెట్టకూడదు అనమాట. అప్పుడే మనకి రైస్ కరెక్ట్గా ఉడుకుద్ది, పాలు కూడా మనం వేసినవి కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు దీన్ని అయితే మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉందాం. ఇదిగోండి, ఇలా జాయిగా ఉడుకుతుంది చూడండి, మనకి సిరన్నం అయితేని వడతా ఉడుకుతుంది కదా, టేస్ట్ చాలా బాగుంటుంది. దీన్ని ఇలా ఉడకనిద్దాం. మనం బెల్లం అయితే కొలుచుకుందాం. ఇక నెయ్యి వేస్తున్నానండి జీడిపప్పులు అది వేయించుకోవడానికి. ఇదిగోండి, కిస్మిస్ అయితే ఫస్ట్ వేసేస్తున్నాను. కొంచెం ఒక్కసారి ఇలా కలుపుకొని అప్పుడు జీడిపప్పు వేసుకోవాలి. జీడిపప్పు తొందరగా వేగిపోద్దండి కిస్మిస్ పళ్ళు కన్నా ముందు. జీడిపప్పు పలుకులు వేస్తాను. జీడిపప్పులు అయితే ఇన్నే ఉండాలని ఏం లేదండి, ఒక 4 వేసుకున్నా సరే ఇలా వేసేసుకుని వేయించుకోండి. కొంచెం ఉంటే ఎక్కువ వేసుకోండి, పిల్లలది ఇష్టంగా తింటారు కదా, అందుకని వేసుకోవడం మనం ఎక్కువ. ఇదిగోండి, ఇవన్నీ మొత్తం వేగిపోయినాయి కదా, తీసేస్తున్నాను ఒక ప్లేట్లోకి. ఇదిగోండి, ఆల్రెడీ జీడిపప్పు అది వేయించాం కదా, అదే గిన్నెలో బెల్లం వేస్తున్నానండి. ఒక గ్లాసు రైస్కి 2 గ్లాసులు బెల్లం వేస్తాను. ఒకవేళ మీరు తీపి తక్కువ తింటారనుకోండి, గ్లాసున్నర వేసుకోండి. ఎందుకు 2 గ్లాసులు వేస్తానంటే మనం పాలు కూడా ఎక్కువ వేసుకున్నాం కదా, కరెక్ట్గా సరిపోతుంది అనమాట. మనం 10 గ్లాసులు నీళ్లు పాలు కలిపి 10 గ్లాసులు పోసుకున్నాం. అలాగే ఒక గ్లాసు రైస్కి మనకి 2 గ్లాసులు బెల్లం అండి. మేము తినే తీపి అయితేనే. మీరు ఒకవేళ తక్కువ తింటారంటే కనుక ఒక హాఫ్ గ్లాస్ తగ్గించుకోండి. మరీ గ్లాసే వేస్తే మాత్రం చాలా సప్పగా ఉంటుంది. ఇది కొలత అనమాట. ఇదిగోండి, 2వ గ్లాస్ కూడా వేస్తున్నాను. 2 గ్లాసుల బెల్లానికి 1/2 గ్లాస్కి కొంచెం తక్కువ వాటర్ పోస్తున్నాను చూడండి.
అంతకన్నా ఎక్కువ వేయకూడదు. వేసుకుని ఇది కరగనివ్వాలి బెల్లాన్ని. అయితే మనం బెల్లం కరిగిపోయి బాగా కరిగిపోవాలండి, ఎక్కడ ముక్కలది ఉండకూడదు. కొంచెం మరగాలి, చూపిస్తాను మీకు నేను. ఈ బెల్లంలో వాటర్ కూడా ఎక్కువ పోయకూడదండి, ఎక్కువ పోసేస్తే పలచగా అయిపోతుంది. కానీ ఒక హాఫ్ కప్పు మాత్రమే వేసుకోవాలి 2 గ్లాసులు బెల్లానికి. ఇది కరిగిన తర్వాత కొంచెం మరగాలి. ఎందుకు అని అంటే మనం డైరెక్ట్ బెల్లం వేసేస్తే అది వేరే. డైరెక్ట్ బెల్లం ఎప్పుడు వేసేవాళ్ళంటే ఇంతకుముందు మేము ఊర్లో ఉన్నప్పుడు డైరెక్ట్ అలాగే బెల్లం వేసేసిన తర్వాత ఒక 2-3 నిమిషాలు ఉడకనిచ్చేవాళ్ళం. అలా ఉడికినప్పుడు రుచి బాగుండేది అనమాట. ఇప్పుడు డైరెక్ట్ బెల్లం ఎలా వేస్తున్నాం, ఇది దింపేసి మనం అన్నం ఉడికిన తర్వాత బెల్లం వేసి కలుపుకుంటున్నాం. అదేంటంటే బెల్లం కింద తెలుస్తుంది అనమాట, అసలైన సిరన్నం టేస్ట్ రావట్లేదు. అందుకని ఇలాగా బెల్లం కరగబెట్టేసుకుని మనం 1 నిమిషం మరగాలన్నమాట. అలాగని మనకి పాకాలు అది రాకూడదండి, మామూలుగా మరగాలి. ఆ మరిగిన తర్వాత ఆ వాటర్ అది ఏదైతే వేస్తామో బాగా మిక్స్ అయిపోద్ది ఆ బెల్లంలో. మనకి ఉత్తి బెల్లం వేసుకున్నామన్న ఫీలింగ్ రాదనమాట. అప్పుడు ఇలాగ చూడండి, మొత్తం బెల్లం అంతా కరిగిపోయింది. 1 నిమిషం మరగనివ్వాలండి, పాకం అయితే రాకూడదు. ఇలా చూడండి, 1 నిమిషం పాటు ఇలాగే మరగనిచ్చి, పాకం ఇంకా రాలేదు కదా, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఆఫ్ చేసేసి ఇది చల్లారిపోవాలండి మొత్తం. అసలు కావాలంటే ఫ్యాన్ కింద పెట్టుకోండి మీకు టైం లేకపోతే. ఇది చల్లారిపోవాలి, మనగా వస్తుంది. అప్పుడు మనకి విరిగిపోదు అనమాట తొందరగా. ఇదిగోండి సిరన్నం చూడండి, దగ్గరగా ఇలాగ అయ్యేటప్పుడు మనం కలుపుకుంటూ ఉండాలి, కింద అడుగంటుకోకుండాను. ఇది చూసారా, ఇలాగ అవుతుంది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను చూడండి, కాలిపోతుంది. ఇలా చూడండి, ఇవి రైస్ పలుకులు చూసారు ఇక్కడ, ఇలా అనగానే మెత్తగా అవ్వాలి అప్పుడు, కానీ పలుకు అలాగే ఉండాలి. ఇందులో జీడిపప్పులు, కిస్మిస్ ఇవన్నీ వేసేస్తున్నాను. అలాగే ఇలాచీ పౌడర్ కూడా వేసేసుకుంటున్నాను. వేసుకుని ఇప్పుడు మనం బెల్లం పాకం పట్టుకున్నాం కదా, ఇలాగా దాన్ని చూడండి చల్లారిపోయింది మొత్తం. కదా చల్లారిపోయిన తర్వాత వేసుకోవాలి ఇలాగా. బెల్లం కొంచెం తెల్లగా ఉండడం వల్ల కలర్ అయితే రాదండి ఎక్కువ. చూడండి మనకు ఇదిగోండి చక్కగా మనకి ప్రసాదం అయితే రెడీ అయిపోయింది. ప్రసాదానికి అయితే ఫస్ట్ తీసేస్తున్నానండి ఒక గిన్నెలోకి. నేనైతే ఇప్పుడు ఇత్తడి దాంట్లో పెడుతున్నాను. మీరు గాజు దాంట్లో కానీ ఎందులో పెట్టుకుంటారో మీరు అందులో పెట్టుకోండి. ఎందుకంటే ఇత్తడిది ప్రసాదాలు ఇలాంటివి ఏదైనా సరే వేడి పదార్థాలు ఉంచకూడదనమాట ఎక్కువసేపు. ఇలా కొంచెం దానిపైన నెయ్యి వేసుకోవాలి. అమ్మవారికి ప్రసాదం అయితే రెడీ అయిపోయింది లక్ష్మీదేవికి. మరి ఈ వరలక్ష్మి పూజకి ఇలాగ మంచి మంచి టిప్స్ పాటించి మీరు చక్కగా సిరన్నం అయితే చేసుకుని అమ్మవారికి నైవేద్యంగా పెట్టేసుకోండి, ఓకేనా. మరి అయితే ఇప్పుడు ఈ ప్రసాదం ఎలా కుదిరిందో టేస్ట్ చేసి అయితే చెప్తాను మీకు రివ్యూ అయితేనే, ఓకేనా. మనకి సిరన్నం బాగుందని ఎలా తెలుసు చెప్పండి. మనం తినకుండా చెప్పాలంటే ఎదుటి వాళ్ళు తింటున్నప్పుడు మనకి ఈజీగా తెలిసిపోద్ది ఇది చాలా బాగున్నట్టుందని. ఎందుకనంటే స్పూన్తో తిన్నా కానీ చేతితో తిన్నా కానీ ఎలా ఉంటుందంటే, ఇలా తిన్న తర్వాత అది స్పూన్ అయినా చెయ్యినా ఇలా వేళ్ళు వదిలిపెట్టకుండా తిన్నామనుకోండి, అప్పుడు అది చాలా బాగా కుదిరినట్టు అనమాట. నా అభిప్రాయం అయితే అలాగే ఉంటుంది. మరి మీరేమనుకుంటున్నారో చెప్పండి. మరి సిరన్నం అయితే చాలా బాగుందండి, టేస్ట్ మాత్రం అదిరిపోయింది అసలు. ఆ కమ్మదనం కానీ ఆ రుచి కానీ. ఇప్పుడు ఏం జరుగుద్దంటే నాకు ఆల్రెడీ జలుబు చేసింది, నిన్నంతా ఫీవర్గా ఉంది. ఈరోజు ఇప్పుడు సిరన్నం చేసుకుని ఇలా తినేస్తున్నాను. నేను మరీ స్వీట్ ఎక్కువ తిన్నాను అనమాట, ఎప్పుడైనా తింటానంతే. ఇప్పుడు దగ్గు కానీ ఏదైనా స్టార్ట్ అయిందంటే ఒక రేంజ్లో ఉంటుంది. నా గొంతు చూసారా ఎలా వస్తుందో అని. ఓకేనండి, అయితే మరి సిరన్నం ఎలాగుందో చెప్పండి మరి కామెంట్స్లో అయితేని. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ ఉంటుంది, అది కూడా క్లిక్ చేశారంటే మా వీడియోస్ అన్ని నోటిఫికేషన్ వస్తాయి. మరి ఇంకేందుకు కలిసి మళ్ళీ వచ్చే వీడియోలో ఒక మంచి రెసిపీతో పాటు మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, బాయ్ బాయ్.